ఎప్పుడు కనపడ్డాను నీ కంటికి? వెళ్ళవే, వెళ్ళు. ఇంకెవరైనా సెల్ఫీలు తీసుకోవడానికి వస్తారేమో, వాళ్ళందరికీ సెల్ఫీ ఇచ్చాక అప్పుడు రా. అది కాదండి, నేను చూసుకోలేదు. ఎందుకు చూసుకుంటావే? నువ్వు మిస్సెస్ హైదరాబాద్ అయ్యావు కదా. ఫ్యాన్స్, సెల్ఫీలు, వాళ్ళిచ్చే అప్రిసియేషన్లు, వాళ్ళు కొట్టే చప్పట్లు, నీకు కావాల్సింది అదే కదా. మొగుడనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు నాకు కూడా వచ్చాడు, వాడికి ఏమైంది, ఇదంతా నీకు అనవసరం కదా. నేను పడిపోతే నీకేంటి? నేను పడిపోయినా పట్టించుకోవు, ఈ లారీ వచ్చి కొట్టేసినా పట్టించుకోవే. అయ్యో, ఏంటండి ఆ మాటలు? నోర్మై, పెద్ద పతివ్రతలాగా నటించొద్దు. అసలు నీతో రావటమే నాకు అసహ్యం. బ్లాక్మెయిల్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అవమానిస్తావా? నాకు తెలిసే నీతో వస్తే ఇదే జరుగుతుంది. నీ వల్ల నాకు అవమానాలు తప్ప ఎప్పుడు ఏమీ మిగలలేదు. అది కాదండి, నేను చెప్పేది. ఇంటికి రా, నీ సంగతి చెప్తాను. రేపు షాప్ ఓపెనింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కదా. ఎవరికి ఏ ఇబ్బంది లేదు కదా. రేపు చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మీదే బాధ్యత. అర్థమవుతుందా? ఓకే. ఆంటీ, రేపు ఓపెనింగ్ కి నాకు ఈ డ్రెస్ ఎలా ఉంటుంది? ఆంటీ, నాకు ఈ శారీ ఎలా ఉంటుంది? మీకు నచ్చిన వేసుకోండి, కానీ మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. చూసే వాళ్ళ కళ్ళు చెదిరిపోయేలా ఉండాలి. మనం లాంచ్ చేయబోతున్న ప్రోడక్ట్స్ వల్లే మీరింత గ్లామర్ గా ఉన్నారని నేనొక స్టేట్మెంట్ ఇస్తాను. దాంతో మన ప్రోడక్ట్స్ అన్ని నిమిషాల్లో సేల్ అయిపోవాలి. మన షాప్ గురించి జనాల్లో సిటీ మొత్తం తెలిసిపోవాలి. తప్పకుండా ఆంటీ. ఏంటి మమ్మీ హడావిడి? ఏముందిరా, రేపు షాప్ ఓపెన్ చేయబోతున్నాం కదా, అదే హడావిడి. చాలా మంది గెస్ట్లను కూడా పిలిచారంట ఆంటీ. అంతేకాదు నాన్న, రేపు షాప్ ఓపెనింగ్ కి మెయిన్ గెస్ట్ కూడా వస్తున్నారు. ఎవరు మమ్మీ? నువ్వే నాన్న అది. నేనా? అదేంటంటీ, చరణ్ తో ఓపెనింగ్ చేయించబోతున్నారా? ఏ, నా కొడుకు కంటే పెద్ద విఐపి ఉన్నారా? మ్యూజిక్ ఆల్బమ్స్ చేసి వాడికంటూ మ్యూజిక్ వరల్డ్ లో పేరు సంపాదించుకున్నాడు. నా దృష్టిలో నా కొడుకు కంటే పెద్ద విఐపి ఎవ్వరూ లేరు. అందుకే నాన్న, నీతోనే రేపు ఓపెనింగ్ చేయిద్దాం అనుకుంటున్నాను. నానమ్మా, నానా, వదినా. ఏంట్రా, ఏంటి? ఇదిగో వదినా, ఈ సూట్ చూడు ఎలా ఉంది. చాలా బాగుంది చంటి కదా. చాలా బాగుందిరా. దేనికి? దేనికంటావేంటి నానా? రేపు మమ్మీ షాప్ ఓపెనింగ్ కదా, ఓపెనింగ్ చేయాల్సింది మనమే కదా. అందుకే ఈ కొత్త షూట్ కొనుకొచ్చా. చాలా బాగుందిరా, నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. చంటి, ఇప్పుడు నువ్వు హ్యాపీయా? ఇదంతా నీ వల్లే వదినా. సరే, ఇది లోపల పెట్టేసి వస్తా. వద్దని చెప్తుంటే అర్థం కాదారా నీకు? ఎందుకు వద్దంటున్నావు మమ్మీ? ఛాలెంజ్ చేసేటప్పుడు ఈ ఆలోచన లేదా నీకు? అంటే ఛాలెంజ్ లో వదిలే ఎలాగో ఓడిపోతుంది, తనని పంపించేద్దామని లెక్కలేసుకున్నావు, కానీ ఒకవేళ గెలిస్తే ఏంటి అని ఆలోచించలేదు. అందుకే కదా అలా ఛాలెంజ్ చేశావు. ఎందుకు చంటి ఆంటీతో వాదిస్తున్నావు? ఆవిడెందుకు చెప్తుందో అర్థం చేసుకోవచ్చు కదా. నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. మీరు ఎవ్వరు కన్విన్స్ చేసినా నేను కన్విన్స్ అవ్వను. మాట అంటే మాటే, ఛాలెంజ్ అంటే ఛాలెంజే. వదిన గెలిచింది కాబట్టి నేను గెలిచినట్టే. నేనే షాప్ ఓపెనింగ్ చేస్తాను. చెయ్యరా, నాశనం చెయ్యి. నేను ఓపెన్ చేయబోయే కొత్త బిజినెస్ ని, నా పేరుని అన్ని నాశనం చెయ్యి. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? చూడు నానమ్మా, వదిన ఛాలెంజ్ గెలిచింది కదా, ఇప్పుడు గెలిచినందుకు వదిన ఛాలెంజ్ ప్రకారం షాప్ ఓపెనింగ్ చేయించాలి కదా. ఇప్పుడేమో వీలు లేదంటున్నారు. అదేంటి సుమ్మా, నువ్వన్న మాటే కదా. ఆ ఛాలెంజ్ లో గెలిస్తే వాడితో షాప్ ఓపెన్ చేస్తా అన్నావు కదా, మళ్ళీ ఇదేంటి?
అప్పుడు ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు కుదరదు అంటున్నాను. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు మార్చేసుకుంటావు మమ్మీ? అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలంటావా? అవునరా, నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఎందుకంటే ఇది నా ఇల్లు, నా సంపాదన, నా కష్టార్జితం. నేను పెట్టబోయే బిజినెస్ లాస్ అయితే పోయేది నా పరువు. నీ కారణంగా నేను నలుగురిలో తలదించుకోలేను. దీనంతటికీ కారణం నువ్వే. నేనేం చేశానండి? ఏం చేయడం ఏంటే? కాంపిటీషన్లో గెలిచావు, బానే ఉంది, కాదనట్లేదు. నువ్వు గెలిచావు కాబట్టి ఛాలెంజ్ ప్రకారం నేనే షాప్ ఓపెనింగ్ చేయాలంటున్నాడు వాడు. చూసావు కదా మా మమ్మీ ఎంత బాధపడుతుందో. మేమెవ్వరం చెప్పినా వాడు వినట్లేదు. నువ్వు చెప్తేనే వాడు వింటాడు. మర్యాదగా వాడిని వద్దని చెప్పు. మా మమ్మీ బాధపడితే నేను చూడలేను. లేదు, ఎవరు బాధపడితే నాకేంటి, నేను గెలిచాను కాబట్టి నా మాటే నెగ్గాలంటావా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, తర్వాత ఏం చేయాలో నేను చేస్తాను. ఆంటీ ఊరుకోండి ఆంటీ, బాధపడకండి.